యోబు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనము. నా దోషములెన్ని, నా పాపములు ఎన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నేళ నీకు పగవానిగా ఎంచుతున్నావు. యెహోవా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాలో దోషాలు ఏమిటో నాకు తెలియచేయి, నాలో ఉన్నటువంటి అతిక్రమములు ఏమిటో నాకు తెలియచేయి. ఎంతకాలం అయింది ఈ ప్రార్థన చేసి? ప్రార్థన అని అంటే మనకు తెలిసింది కేవలం ఒకటే, మనకున్న అవసరాలు దేవుణ్ణి అడగడమే. ఇదే ప్రార్థన. మనకున్న కష్టాలు దేవునితో చెప్పుకోవడమే, ఇదే ప్రార్థన. అదే ప్రార్థన అనుకుంటున్నాం. సహోదరి సహోదరులు, ఇక్కడ యోబు ప్రార్థన చేస్తున్నాడు. నా దోషములెన్ని, నా పాపం ఏమిటో నాకు తెలియచేయి. సరిచేసుకోవాలని ఆశపడుతున్నాను, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాను. 139వ కీర్తన చివరి వచనము. 139వ కీర్తన. ఇక్కడ మరొకరి యొక్క ప్రార్థన మనం చూస్తాం. ఇరవై 23వ వచనము, 24వ వచనము. దేవా ఏమంటున్నాడు? నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడయ్యా, ఒకసారి నన్ను పరిశీలించు. యెహోవా, దేవా, నా హృదయాన్ని పరిశీలించు, నా జీవితాన్ని పరీక్షించు. నీకు ఇష్టం లేనిది ఏదైనా నాలో ఉందేమో పరీక్షించు నాయన. బైబిల్ ఏం సెలవిస్తుంది దావీదును గూర్చి? యెహోవా హృదయానుసారుడు, దేవుని యొక్క మనస్సు గలవాడు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినవాడు. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశామా? ప్రభు, నా ఆలోచనలు ఒకసారి పరిశీలన చేయి, నా హృదయాన్ని ఒక్కసారి పరిశోధించు. నీకు ఆయాసకరమైన మార్గం కానీ నీకు ఇష్టం లేని ఏదైనా నాలో ఉందేమో. ఎంతకాలం అయింది ఈ ప్రార్థన మనం చేసి? నీతిమంతుడైనటువంటి యోబేమో, నా దోషాలెన్ని, నా పాపములెన్ని నాకు తెలియచేయి. యెహోవా హృదయానుసారుడైనటువంటి దావీదేమో, యెహోవా, దేవా, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు. నీకు ఇష్టం లేని మార్గం కానీ నీకు ఆయాసకరమైనది కానీ ఏదైనా నాలో ఉందేమో నన్ను చూడు నాయన, నన్ను నిత్యము నీ మార్గములో నడిపించయ్యా. ఇప్పుడు మూడో వ్యక్తి గొప్ప ప్రవక్త యెషయా. యెషయా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యో, నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులను కలవాడను. వాళ్ళకు శ్రమ, వీళ్లకు శ్రమ, నీకు నాశనం రాబోతుంది, నీకు నాశనం రాబోతుంది. అందరికీ తీర్పు తీర్చాను. వారి వారి జీవితాల్లో ఉన్న లోపాలను తెలుసుకొని వారిని నేను నా నోటితో మీకు శ్రమ రాబోతుంది అని చెప్పి వారిని తీర్పు తీర్చాను. కానీ నేను నీ సన్నిధికి దగ్గరగా వచ్చినప్పుడు, సమీపముగా వచ్చినప్పుడు నా నోరు ఎంత మంచిది కాదో నాకే అర్థమవుతుంది. అమ్మ, ఆ రోజు యెషయా పశ్చాత్తాపడుతున్నాడు. దేవుణ్ణి సమీపంగా చూసినప్పుడు తన లోపాలు బయటపడుతున్నాయి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, దేవునికి మనం సమీపముగా చేరినప్పుడు మనం ఎంత బలహీనులమో మనకు అర్థమవుతుంది, మనం ఎంత అపవిత్రులమో మనకు అర్థమవుతుంది, మనలో ఉన్న లోపాలు ఏమిటో మనకు అర్థమవుతాయి. యెషయా అంటున్నాడు, అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవానిని నేను నశించిపోయాను. దేవా, యెహోవా, నా పెదవులను పవిత్రపరచు. ఈరోజు నీ ప్రార్థన చేసావా? భర్తతో గొడవ పడిన తర్వాత, భార్యతో గొడవ పడిన తర్వాత, ప్రభువా, నా నోరు మంచిది కాదయ్యా,
దానివల్ల అస్తమాను నా భార్యను గాయపరుస్తున్నాను, నా భర్తతో గొడవ పడుతున్నాను, నన్ను క్షమించయ్యా, నా నోరు మార్చు ప్రభువా అని ప్రార్థన చేశావా? అడుగుతున్నాను. ఉద్యోగం చేసే చోట ప్రతి ఒక్కరితో గొడవ పడుతున్నప్పుడు ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశావా? ప్రభువా, నువ్వు ఎవరితో ప్రశాంతంగా ఉండలేకపోతున్నా, అందరితో గొడవ పడుతున్నా, నా నోరు కుదురుగా ఉండటం లేదు, నా నోటిని సరిచేయ ప్రభువా, ప్రార్థన చేశావా? నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే ఖచ్చితంగా ప్రార్థన చేయి. యెషయా ప్రార్థన చేస్తున్నాడు. యెషయా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, అపవిత్రమైన పెదవులు కలవాడినయ్యా, నిన్ను నశించిపోయానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడో చూద్దాం రండి. 6వ అధ్యాయము ప్రార్థనకు జవాబు వచ్చిందో లేదో చూద్దాం రండి. 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమును ప్రాయశ్చిత్తమాయనో, నీ దోషము తొలగిపోయాను. ఎస్, నిజమే, నీ నోరు అపవిత్రమైంది, పరిశుద్ధపరచబడాల్సిందే అని చెప్పి దేవుని దూత వచ్చి అగ్నితో తన నోటిని కాల్చగా, అప్పుడు దేవుని దూత సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇప్పుడు నీ దోషము కడిగి వేయబడింది, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. మన నోర్లు కడగబడాలి, మన మాట తీరు శుభ్రపరచబడాలి. ఈరోజు మనలో ఉన్న అనేక మందికి ఉన్న ప్రధాన సమస్య మాట తీరు బాగోకపోవడం, సరిగా మాట్లాడడం చేత కాకపోవడం, గాయపరిచే విధంగా మాట్లాడడం, దెప్పిపొడుపు మాటలు. ఉన్నారా మన మధ్య? ఈ రాత్రి పశ్చాత్తాపడదాం. ప్రార్థన అని అంటే కేవలం రోగాల గురించి ప్రార్థన చేయటం, ఉద్యోగాల గురించి ప్రార్థన చేయటం, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలా ఉన్న ప్రార్థన చేయటం మాత్రమే కాదు. పరిశుద్ధపరచబడ్డం కోసం ప్రార్థన చేయాలి, నీతిగా యథార్థంగా జీవించటం కోసం ప్రార్థన చేయాలి. యోబు తన బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు, ప్రభువా నాకు బిడ్డల్ని ఇవ్వండి అని ప్రార్థన చేయడం కంటే, ప్రభువా నా దోషములెన్ని, నా అతిక్రమములెన్ని నాకు తెలియచేయి అని ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేశాడు, దేవా నన్ను పరిశోధించు, పరిశీలించు, నాలో నీకేమైనా ఆయాసకరమైనవి కనిపిస్తున్నాయేమో నన్ను శుద్ధీకరించు నాయన. యెషయా ప్రార్థన చేస్తున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన మనుషుల మధ్య ఉంటున్నాను, అయ్యో నేను నశించిపోయాను. ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. ఫలితంగా దేవుడు జవాబిచ్చాడు, తన నోటిని పరిశుద్ధపరిచాడు. ఈ రాత్రి మనలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి, నా నోటిని శుద్ధీకరించు నాయన, పవిత్రపరచు నాయన,